నవంబర్ 15, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, మీ క్యారెక్టర్స్ను తీర్చిదిద్దుకునేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. తండ్రి స్మృతియే మిమ్మల్ని సదా సౌభాగ్యశాలులుగా చేస్తుంది. ప్రశ్న: అవస్థ యొక్క పరిశీలన ఏ సమయంలో జరుగుతుంది? మంచి అవస్థ అని దేనినంటారు? జవాబు: అవస్థ యొక్క పరిశీలన అనారోగ్యం సమయంలో జరుగుతుంది. అనారోగ్యంలో కూడా సంతోషము నిలిచి ఉండాలి మరియు సంతోషకరమైన ముఖముతో అందరికీ తండ్రి స్మృతిని ఇప్పిస్తూ ఉండండి. ఇదే మంచి అవస్థ. ఒకవేళ స్వయమే ఏడుస్తూ ఉదాసీనంగా ఉన్నట్లయితే ఇతరులను ఎలా సంతోషపరచగలరు? ఏమి జరిగినా కానీ ఏడవకూడదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: మీ సమయాన్ని ఆత్మిక వ్యాపారంలో సఫలం చేసుకోవాలి. వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకోవాలి. స్వయాన్ని సావధాన పరుచుకుంటూ ఉండాలి. స్వయాన్ని శరీరంగా భావించే కఠినమైన రోగము నుండి రక్షించుకునే పురుషార్థము చేయాలి. రెండో పాయింట్: ఎప్పుడూ కూడా మాయకు దాసిగా అవ్వకూడదు. కూర్చొని నేను ఆత్మను అని లోపల జపించాలి. మనము బికారుల నుండి రాజకుమారులుగా అవుతున్నాము అన్న సంతోషం ఉండాలి. వరదానము: అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఉంటూ కొత్త రీసెర్చ్ను చేసే అంతర్ముఖీ భవ. ఎప్పుడైతే మొదట స్వయములో సర్వ అనుభవాలు ప్రత్యక్షమవుతాయో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. దీని కొరకు అంతర్ముఖులుగా అయ్యి స్మృతి యాత్రలోకి మరియు ప్రతి ప్రాప్తి యొక్క లోతుల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయండి. సంకల్పాన్ని ధారణ చేయండి మరియు ఏ సంకల్పాన్ని అయితే ధారణ చేస్తారో అది నెరవేరిందా లేదా అని దాని పరిణామాన్ని లేక సిద్ధిని చూడండి. అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఏ విధముగా నిమగ్నమై ఉండండి అంటే వీరంతా ఏదో విశేషమైన లగ్నములో నిమగ్నమై ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నారు అన్నది అనుభవం అవ్వాలి. కర్మలు చేస్తూ యోగం యొక్క శక్తిశాలి స్టేజ్లో ఉండే అభ్యాసాన్ని పెంచండి. ఏ విధముగా వానిలోకి వచ్చే అభ్యాసం ఉందో అదే విధముగా ఆత్మికతలో ఉండే అభ్యాసాన్ని అలవర్చుకోండి. స్లోగన్: సంతుష్టత అనే సీట్పై కూర్చుని పరిస్థితులు అనే ఆటను చూసేవారే సంతుష్టమనులు. సంతుష్టత అనే సీట్పై కూర్చొని పరిస్థితులు అనే ఆటను చూసేవారే సంతుష్టమనులు. అవ్యక్త సూచనలు: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఏ విధంగా హఠయోగులు తమ శ్వాసను ఎంత సమయం కావాలంటే అంత సమయము ఆపగలరో అదే విధముగా సహజ యోగులు, స్వతహా యోగులు, సదాయోగులు, కర్మయోగులు, శ్రేష్ఠ యోగులైన మీరు మీ సంకల్పాలను శ్వాసను ప్రాణేశ్వరుడైన బాబా యొక్క జ్ఞానము ఆధారంతో ఏ సంకల్పమో ఎటువంటి సంకల్పమో ఎంత సమయము చేయాలనుకుంటే అంత సమయము ఆ సంకల్పంలోనే స్థితులైపోండి. ఇప్పుడిప్పుడే శుద్ధ సంకల్పాలలో రమించండి. ఇప్పుడిప్పుడే ఒకే లగ్నములో అనగా బాబాతో మిలనము చేసుకోవాలి అన్న ఒక్క శుద్ధ సంకల్పంలోనే అశరీరిగా అవ్వాలి అన్న ఒక్క శుద్ధ సంకల్పంలోనే స్థితులైపోండి. ఓం శాంతి.